నిజం చెప్తున్నా అసలు మన రైతుల బతుకులు 4 నెలల్లోనే గిట్ల తిర్రమర్రైతదని అస్సలు అనుకోలేదుల్లా. 9.5 ఏండ్లు వ్యవసాయం అంటే తెలంగాణలో పండుగ లెక్కనే ఉండే. రైతులు ఎప్పటికీ నవ్వు ముఖంతోనే కనబడేటోళ్ళు, రాజులు లెక్క ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లున్నదొల్లా, రైతు ఏ తీరులో గోసపడుతుండో చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ సార్తోని చెప్పుకుంటా కండ్ల పొంటి నీళ్లు పెట్టుకున్నారు రైతులు. వాళ్ళ కోసమే మన గులాబీ పార్టీ తెలంగాణ అంతటా దీక్షలకు కూర్చున్నది. పారి మనం కూడా వాళ్ళకి హిమ్మతిద్దాం. గోవిందా ప్రజాపాలన మాయ ఇది, 100 రోజులు 6 గ్యారంటీలు. జై జవాన్, జై కేసీఆర్, డౌన్ డౌన్ కాంగ్రెస్. తెలంగాణ జిల్లాలలో ఎక్కడ ఇన్నా ఇవే మాటలొల్లా ఆగమైతున్న రైతులకు హిమ్మతిచ్చేదందుకు బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు చేసిందొల్లా. అన్ని జిల్లాలలో లీడర్లు, కార్యకర్తలు, రైతులు దీక్షలలో కూస్తున్నారు. ఎర్రటెండల ధర్నాలు చేసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని బయట పెట్టిర్రు. ఓట్లప్పుడు చెప్పిన మాటలు, చేసిన భాషలు నెరవేర్చాలని డిమాండ్ చేసిర్రు. రైతు దీక్ష ఈరోజు తెలంగాణలో నెలకొనున్న ఒక వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి, వ్యవసాయంలో ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులకు సంబంధించి ఇంత తొందరగా మళ్ళీ మన ప్రభుత్వం పోయిన తర్వాత కేవలం 4 నెలల లోపలనే మళ్ళా మాట్లాడుకునే పరిస్థితి వస్తుందనే ఒక ఆలోచననే నిజంగా చెప్పాలంటే బాధాకరమైన పరిస్థితి. ఆశపడ్డరు, ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు సల్లగా చెప్తాను. ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. రేవంత్ రెడ్డి, నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా. మొగోనివే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడుగా ఒప్పుకుంటాం. మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, నెలకు 2500 ఇస్తా అని చెప్పినావు. మహాలక్ష్మి అన్నావు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. మొగోనివైతే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు. కొనుగోలు కేంద్రం పోదాం, ఏమాయని బోనస్ ఇస్తావా సస్తావా అని చెప్పి డిమాండ్ చేద్దాం, రైతులను కూడగడదాం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది. మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరుకుతలేదు. అంటే 100 రోజుల్లో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. అంతే కదా నొల్లా, ఆయన ఎలక్షన్ల ముందు ఎన్ని మాటలు చెప్పిరు, ఏంది కథ? రైతు భరోసా పేరుతోని కాంగ్రెస్ చెప్పిన ఒక్క మాట కూడా నిజం చేసింది లేదు. కరెంటు కటకట నడుస్తూనే ఉన్నది. నీళ్లు రాక చేన్లు ఎట్లా ఎండిపోతున్నాయో కండ్లారా చూస్తూనే ఉన్నాం. రైతు బంధుకు దిక్కు దివానం లేకుండా అయిందట. ఇక రైతు బీమా సంగతి దేవుడెరుగు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్నారు, దాని మీద ఉయ్యలేదు కూయలేదు. 9.5 ఏండ్లల్లా ఎన్నడూ లేని తీర్లా రైతులు ఇప్పుడు హరిగోసపడుతున్నారు. రైతులు అట్లా తండ్లాడుతుంటే మన కేసీఆర్ సార్ ఊకుంటాడా? ఇప్పటికే పొలం బాట వట్టి రంగంలకు దిగిండు. మన గులాబీ దళం తెలంగాణ రైతుల కన్నీళ్లు దుడిచేదందుకు దీక్షలు కూస్తున్నది.